దేవుని స్తోత్రం. సమయంలో అవకాశం ఇచ్చినటువంటి ఇశ్రాయేలు గారికి ప్రత్యేక వందనాలు. అలాగే ఓపికగా కూర్చున్న ఈ సమయంలో ఎక్కువ సమయం తీసుకోరు, పోగంట రాయగారి పోగంట సమయం ఇచ్చారు. దాని ప్రకారం మన ఉపవాసం ఎందుకు చేస్తున్నామంటే, ఎందుకు ఉపవాసంలో ఉంటున్నాం? అందరూ కూడా పూజించి వచ్చారో లేకపోతే పూజించకుండా వచ్చారో నాకు తెలియదు, కానీ ఉపవాసం అనేది ఉపేక్షించుకోవాలి. అలాగే మరి ఉపవాసం పరీక్షించుకోవాలి. అలాగే వాక్యాన్ని ధ్యానించుకోవాలి. అలాగే సహవాసంలో ఉండాలి, ముందుకు సాగిపోవాలి. దేవుని స్తోత్రం. ఉపవాసం. అలాగే చాలామంది కొన్ని కార్యాలు జరగకపోతే 3 దినాలు ఉంటారు, లేకపోతే 21 దినాలు ఉంటారు, 40 దినాలు ఉంటారు. ఇలా ఒక్కొక్కరు ఒక రీతిగా ఉపవాసంలో ఉంటూ ఉంటారు. ఏదైనా ఒక నిలకడగా ఉంటారు. అలాగే ఉపవాసం అంటే దేవుని సన్నిధిలో గడపటం. ఉపవాసం అంటే మరి దేవునికి దగ్గరగా నివసించటం. కనుక ఏ ఆలోచన లేకుండా ఎక్కువ సమయాన్ని దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటాం. మరి ఎన్నోసార్లు దేవుని యొక్క సమయాన్ని పాడు చేసుకున్నాం, సమయాన్ని విడిచిపెట్టాం. అదేవిధంగా దేవుడు మనకి ఏదైనా కీడు తలపెట్టినప్పుడు దాన్ని దేవుడి సన్నిధిలో కూర్చుని ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఉపవాసం ఏంటి? చివరిలో చిన్న ప్రశ్న వేస్తాను, ఎందుకంటే అర్థం కాదు, నాకే ఒకసారి అర్థం కాదు, మీకు నాకంటే బాగా అర్థం. ఎందుకంటే భూపురయ్య గారు దేవుడి వాక్యం చక్కగా అనిపిస్తారు కాబట్టి. చూడండి, ఉపవాసం అంటే ఉపేక్షించుకోవాలి, పరీక్షించుకోవాలి, సరి చేసుకోవాలి. ఏ విషయంలో అయితే మన అభివృద్ధి విశ్వాసం ఉన్నామో, ఏ విషయంలో అయితే దానిలో అభివృద్ధి పొందడానికి నిలబెట్టుకోవడానికి ఉపవాసం ఉంటుంది. చూడండి, యోవేలు గ్రంథము బైబిల్ ఏమని చెబుతుందో దేవుని యొక్క వాక్యాన్ని మనం సరిశం చేసుకుందాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12 నుంచి 14 వచనాలు చదువుకుందాం. ఉపవాసం గురించి బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తుందో చూద్దాం. ఎప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్పూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవాకు. తర్వాత మీ దేవుడైన యెహోవా కరుణా వాక్యము గల శాంతమూర్తియు అత్యంత కృపగలవాడై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడుచు కనుక మీ వస్త్రములు కాక మీ హృదయములను చించుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడిని యెహోవా తగిన నైవేద్యమును పానార్పమును మీకు దీవెనగా అనుగ్రహించును ఎడల ఎవరు చెప్పగలడు? దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇలా కనుక దేవుడి మాట ఏమని చెప్తుందంటే, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుచుచు తొక్కుపడుతూ మనస్ఫూర్తిగా తిరిగి నా యొద్దకు రండి. దేవునికి స్తోత్రం. మీరు అయ్యగారు చెప్పారు, ఏదో ఉపవాసం 3 దినాలే కదా, ఏదో ఒక రీతిగా ఉండి వెళ్ళిపోదాం అన్నట్టు కాకుండా మనసు పూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి అని హృదయపూర్వకంగా మనసు నిలుపుకొని దేవుని యొద్దకు రావాలి. అలాగే మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యమును శాంతమూర్తి అత్యంత ప్రభులవాడిని తాను చేయని ఉద్దేశించిన కీడును చేయగా పశ్చాత్తాపడు కనుక మీ వస్త్రము కాక మీ హృదయమును చింపుకొని ఆయన తట్టు తిరగకంటే వెనక తిరగబాలి. 7 తరం. స్తోత్రం. మీ వస్త్రము కాక మీ హృదయాన్ని కడుక్కోవాలి. ప్రార్థన చేయకపోవటమే పాపం. మనం పాపం చేస్తూ ఉన్నాం. మన హృదయం దేవుడికి దూరంగా ఉన్నది. మన అబద్ధాలాడేమో, ఏదైనా కీడు నిలబెట్టేమేమో, వేలు చేయకుండా ఉన్నామేమో, ఎవరైనా తప్పుగా నింద వేసేమేమో, ఏదైనా దేవుని ద్వారాలు తీరు ఉన్నామేమో, ఏదైనా సరి చేసుకొని ముందుకు సాగాలి. కనుక మన హృదయాన్ని సరి చేసుకుంటూ ఉండాలి. అలాగే దేవుని దగ్గర సమర్పించుకోవాలి, ప్రతిష్ఠించుకోవాలి. అలాగే
దేవుని సన్నిధిలో ప్రార్థన ఉంటానని చెప్పి ప్రార్థన అంటుకుంటా ఉంటాం. అలాగే దేవునికి ఇస్తానని మొక్కుబడి చేసుకుని మళ్ళా మొక్కుబడి అది నాకు కాదులే అన్నట్టుగా విడిచిపెట్టేస్తున్నాం. కనుక ఉపవాసం ఉంటున్నాం. మనం ఏం చేయాలంటే ఇక్కడ మీ వస్త్రములు కాక మీ హృదయాన్ని చిక్కుకొని ఆయన తట్టు తిరిగి ఒకవేళ ఆయన మనసు చెప్పుకొని పశ్చాత్తపడి మీ దేవుడిని యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పమును మీకు దీవెనలుగా అర్పించును. దేవునికి స్తోత్రం. దేవుడు మన కీడు చేయాలనుకున్నాడుకో, ఏదైనా మన ఇంట్లో మన గృహంలో మరి దరిద్రం కానీ ఆ శాపాన్ని దేవుడు తీసివేయగలడు. దేవుడు అది ఎలా అంటే ఉపవాసం యొక్క శక్తి వలనే. దేవునికి స్తోత్రం. ఉపవాసం ఉన్న శక్తి ఏంటో మనకు అర్థం కావట్లేదు, నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. దేవుడు మనకు ఉపవాసం ఒక సమయాన్ని ఇచ్చాడు. రానున్న దినాల్లో మనకు ప్రార్థన ఉండవు, ఒక సమయమే ఉంటుంది. అలాగే మంత్రాలు ఉండవు, బైబిల్ చేత పట్టుకోకూడదు, ఉపవాసం ఉండి ప్రార్థన చేయకూడదు, శబ్దం చేయకూడదు, అలాగే డబ్బులు వాయించకూడదు. మీ మనసులోనే ప్రార్థన చేసుకోవాలి, ఎవరికి కనపడకూడదు. ఆ కాలం రాబోతుంది. అలాగే మంత్రాలు ఉండవు, కూల్చివేయబడుతుంది. ఇలాగ రాబోయే కాలంలో ప్రార్థన అంచెలంచెలుగా తగ్గిపోతూ ఉంటుంది. కనుక ఉపవాసాన్ని మనం పరీక్షించుకోవడానికి ఉపవాసం ఏర్పాటు చేయడం, ఎవరైతే హృదయపూర్వకంగా వస్తారు, ఎవరైతే మరి మనస్ఫూర్తిగా దేవుని మనస్ఫూర్తిగా నాకు ఎవరో చెప్పాలని రావాలని కాదు, కానీ నేనే ఈ ఉపవాసానికి పాల్పొంపుడు పొందాలని ఆశ. కనుక వాక్యం ఏం చెప్తుందంటే నీవు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ప్రార్థన ఉపవాసం ఉన్న. చూడండి, మరి మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనం చదువుకుందాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనం. అందుకు ఆయన ప్రార్థన వల్లనే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. దేవుని స్తోత్రం. శిష్యులు మరి దయ్యా గలలేకపోయారు. కారణం అంటే వారిలో శక్తి లేదు, ఏమీ చేయలేకపోయారు. దేవుని దగ్గర అడుగుతున్నారు, అయ్యా ఇది ఎలా సాధ్యం అన్నప్పుడు దేవుడు చెప్పిన ఇది ప్రార్థన వల్లనే సాధ్యం. దేవునికి స్తోత్రం. ఉపవాసం యొక్క ప్రార్థన వల్లనే. దేవునికి స్తోత్రం. కనుక ప్రార్థన వల్ల ఏదైనా సాధ్యం. దేవుడు అసాధ్యమైనది సాధ్యపరచగలిగేవాడు. మనం ఒంటరిగా ఉండి ప్రార్థన చేయాలి దేవుడి సన్నిధిలో. మన ఉపవాసం వల్లే సాధ్యమని ఈ యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ చదువుతూ, మనకి ఉపవాసం అంటే ఏదో 24 గంటలు కూర్చుని ఏం తినకుండా ప్రార్థన చేసుకుని కనుక సరి చేసుకోవాలి. భార్యని తిట్టినా కొట్టినా మనలో ఉన్న ఆలోచన కలిగిన ఏదైతే మనసులో అనుకుంటామో, ఏదైతే ఆలోచన అనుకుంటామో అదే మాట్లాడతాం. ఏదైతే మనం మాట్లాడుతున్నామో దాన్నే మనం చేస్తాం. చూడండి, కనుక అలాగూ మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసే ముందు ఎవరి మీద మన కోపం ఉందో వారిని క్షమించాలి, వారి దగ్గర ప్రేమగా మాట్లాడాలి, పూర్వాన్ని ప్రేమించాలి. అలాగే మీ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవుని ప్రేమించాలి. దేవుని స్తోత్రం. అలాగే మరొకటి చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనం నుండి 18వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనం నుండి 18వ వచనం చదువుకుందాం. నీ ఉపవాసం చేయనప్పుడు వేషధారణ వల్ల దుఃఖముఖులే ఉండకూడి. చేయనప్పుడు వేషధారణ వల్ల దుఃఖముఖులై ఉండకూడి. చేయించున్నప్పుడు మనుషులకు కనబడదు అని వారు తమ ముఖములను వికారం చేసుకుందరు. వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయముగా నీతో చెప్పుతున్నారు. ఉపవాసం చేయించున్నప్పుడు మనుషులు కనబడాలని కాక రహస్యమందున ఉపవాసం చేయనప్పుడు
నీ మొహము కనుకొనుము. అప్పుడు రహస్యము చూచున్న నీ తండ్రి నీ ప్రతిఫలం ఇచ్చును. దేవుని స్తోత్రం. దేవునికి ఇష్టమైన ఉపవాసం అంటే ఏదో ఉపవాసం అంటే అంతా కనబడవాలని వారు విస్తారమైన ప్రార్థన చేస్తూ ఉన్నారు. చాలా మంది అలాగే గమనించింది ఏంటంటే అలాగే విస్తారమైన ప్రార్థన అలాగే అందరూ కనబడవాలని ఒక ఆయన కుటుంబంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఒక కుటుంబంలో తమిళనాడులో ఒక కుటుంబంలో వెళ్ళి తమిళ భాష గారు వెళ్ళి వారి ఎదురుకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన ఎలా ఉందంటే దేవుడు కనపరిచినట్టు లేదు. ఆయన మానవుడిని కనపరచాలని వారిని సంతోష పెట్టాలని నా ప్రార్థన వీరి కుటుంబంలో సంతోషం కలిగించాలని ప్రార్థన చేస్తానని రహస్యమును చూస్తున్న దేవుడు కనబడాలని కాదు కానీ వారి అంతరంగాన్ని దేవుడు ఎరుగున్నాడు. దేవుని స్తోత్రం. మనం ఉపవాసం చేయనప్పుడు ఎలా ప్రార్థన వేషధారు వలె కాక మీరు ఎలా ప్రార్థన మోహం కట్టుకోవాలి. అలాగే నేను ప్రార్థన చేస్తున్నాను అంతా కనబడడం కానీ హృదయంలో ఉన్న దేవుడు చూస్తున్నాడు కనుక దాన్ని మనం ప్రార్థన అలాగే ప్రార్థన చేస్తున్న ఉపవాసం ఉన్నప్పుడు అధిక సమయం దేవుని దగ్గర మనం గడపాలి. అలాగే వాక్యం చదువుకోవచ్చు, పాటలు పాడవచ్చు. అదే రీతిగా రెండవది అంటే మనం ఒంటరిగా ప్రార్థన చేయటం ఆత్మ సంబంధమైన విషయాలు ప్రార్థన చెప్పి ఉపవాసం చెప్పి ఏవో మాట్లాడుతున్నాం, ఏవో మాట్లాడుతున్నాం, మనకి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాం. కానీ ఆత్మ సంబంధమైన విషయాలు మనం మాట్లాడాలి, ఆత్మానుసారంగా మనం జీవించాలి. అదేవిధంగా ఆత్మ మనతో ఎప్పుడు మాట్లాడతారో మనం గ్రహించగలగాలి. దేవునికి స్తోత్రం. ప్రార్థన అయితే మనం చేస్తున్నాం, ఉపవాసం అయితే ఉంటున్నాం, కానీ పరిశుద్ధాత్ముడు మనం మాట్లాడితే గ్రహింపు ఆత్మ అలాగూ మాట్లాడే స్వరాన్ని మనం గ్రహించగలవరమై ఉండాలి. దేవునికి స్తోత్రం. నేను ఉపవాసం అంటే ఏంటి? ఉపవాసం ఏంటమ్మా? నేను మర్చిపోయా, మీరన్నా గుర్చేయండి. ఉపవాసం అంటే ఏంటి? ఉపేక్షించుకుంటా ఒకరివరే చెప్పండి. ఉపవాసం ఏంటి? ఉపేక్షించుకోకుండా 3 సార్లు ఆశ్రయించుకుంటా తర్వాత పరీక్షించుకుంటా అయ్యగారు ఇచ్చింది సార్ బాగుంటే దేవుని స్తోత్రం. మీకు అర్థమైంది 2 నిమిషాలు కనుక ఉపవాసం అంటే చెప్పు కదా, పరీక్షించుకోవాలి. అలాగే వాక్యాన్ని ధ్యానం చేయాలి, సహవాసంలో నుండి ముందుకు సాగిపోవాలి. దేవుడికి దగ్గరగా ఉంటేనే ఉపవాసం అని మన చివరిగా ఆత్మ సంబంధ విషయాలు ఉపవాసంలో మన ఏదైతే దేవుడు ఆ ఉపవాసం వలన ఏదైనా దేవుడు కార్యం జరిగిస్తాడు. ఆత్మ సంబంధ విషయాలు మనం మాట్లాడే ఎక్కువ సమయాన్ని దేవుడి సన్నిధిలో గడపాలి, ప్రార్థన చేయాలి. అలాగే వాక్యం చదువుతూ ఉండాలి, ధ్యానం కూడా చేయాలి. ఒకసారి చదువుతాం, రెండోసారి చదువుతాం, మూడోసారి చదువుతాం, అదే ధ్యానం చేయటం. దాన్ని పరిశుద్ధం చేయాలి. పరిశుద్ధాత్మకు సంబంధించిన మాటలు దేవుడి మాటలు తప్ప వేరొక మాటలు. అలాగే ఉపవాసం ఎందుకంటే శరీరాశ, నేత్రాశ, జీవ రంభాన్ని దీన్ని చంపుకోవడానికి, అల్ప విశ్వాసం నుండి అధిగమించడానికి, అలాగే విశ్వాసంలో అభివృద్ధి చెందడానికి, నిలబడడానికి దేవుడు ఈ యొక్క ఉపవాసం అంటే. అలాగే దేవుడి సన్నిధిలో ఈ ఉపవాసం ఏంటంటే వీటిలో మనం ఎక్కువగా దేవుడి సన్నిధిలో రాణించడానికి దేవుడు ఉపవాసం చూడగా ఒక మాట చదువుకొని మనం చదువుకొని ముగించేసుకుందాం. ఒకసారి యోనా 3వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. యోనా గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాసమును చాటించి గనులేమి అల్పులేమి అందరూ కూడా గోనె పట్టు కట్టుకొని ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు తన సింహాసనం నుండి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్టు కట్టుకొని బూడిదలో కూర్చుండెను. దేవుని స్తోత్రం. అంత మహారాజైనప్పుడు కూడా ఎక్కడ కూర్చున్నాడు? బూడిదలో కూర్చున్నాడు. అలాగే వస్త్రాన్ని చింపు
తగ్గించుకున్నాడు. చూడండి ఎంత తగ్గించుకున్నాడు. రాజాకు వచ్చిన తర్వాత ఒకసారి దేవుడు ఆజ్ఞాపించిన తర్వాత మీకు శోధన రాబోతుంది, మరి కీడు రాబోతుంది, మరి దర్శనం ఇలా వచ్చింది అని సేవకుడు తెలియపరిచినప్పుడు వెంటనే మనం ఏం చేయాలి? వెంటనే మనం కుటుంబంతో కలిసి దేవుడి సన్నిధిలో వచ్చి గడిపి ఉపవాసం ఉండాలి. దేవుని స్తోత్రం. అంతటి రాజే సింహాసనం నుండి దిగి వచ్చి ఏం చేశాడు? ఆయన కూడా గోటు పట్టు కట్టుకొని ప్రార్థన చేశాడు. దేవుని స్తోత్రం. అలాగే మరి ఇలాగా మనకు శాపం నుండి అలాగే మరి దేవుడు మనకి అలాగే మంచి మేలు అనుగ్రహిస్తాడు, ఆశీర్వాదం మనకి పంపడిస్తాడని దేవుడు వాటిలో తెలియజేస్తుంది. దేవుడు కూడా యేసు ప్రభు కూడా శోధన కలిగింది. 40 దినాల నుండి ఉపవాసుడు ప్రార్థన చేస్తుంటే శోధకుడు శోధిస్తూ ఆయన ఇదో దీన్ని రాళ్ళని రొట్టెలుగా చేసుకుని తినవచ్చు కదా అని అన్నప్పుడు దేవుడు ఆకలి మీద ఉన్నాడు. ఆయన్ని శోధించడానికి, ఆయన ఆలోచనని తొలగించడానికి దేవుడు యేసుక్రీస్తునే పడగొట్టాలని ఆ సాతాను పొంచి ఉన్నాడు. కనుక మన పాపంలో పడిపోకుండా ఉండడానికి ఈ యొక్క ఉపవాసం కూడా ఎక్కువ సమయాన్ని దేవుడితో గడపడానికి దేవుడు మనకి సమయాన్ని అనుగ్రహించాడు. అలాగే శక్తి చేతనైనను బలము చేతనైనను